My name is S. Nagamani, MPPS Pillayapalli, sir. This TLM for all subjects and all concepts. Telugu, English, Maths, EVS. ఇప్పుడైతే ఇంగ్లీష్ చెప్దాం అనుకుంటున్నాం. ఈ టీఎల్ఎంతో రైమింగ్ వర్డ్స్ చెప్పొచ్చు సార్. ఏటి బ్యాట్, సిఎట్, మ్యాట్, క్యాట్, ర్యాట్, హ్యాట్. నెక్స్ట్ FUN ఫన్, క్యాట్. నెక్స్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ చెప్పొచ్చు సార్. నెక్స్ట్ న్యూ వర్డ్స్ స్టేబుల్. ఫస్ట్ లెటర్ రిమూవ్ చేస్తే టేబుల్, సెకండ్ లెటర్ రిమూవ్ చేస్తే ఏబుల్. అట్లనే ప్రైస్, రైస్, ఐస్ అట్లా వర్డ్స్ చెప్పొచ్చు. CH వర్డ్స్, CH యాడ్ చేయొచ్చు. RR వర్డ్స్ సింగులర్, ప్లూరల్ చెప్పొచ్చు సార్. SES ఫ్లవర్ ఉందనుకోండి, పిల్లలకి SES ఇస్తాం. ఫ్లవర్, ఫ్లవర్స్ అని చెప్తుంటారు. నెక్స్ట్ యాడ్ ER వర్డ్స్ చెప్తాం సార్. ఎంపరర్, డాక్టర్, మిర్రర్, ఫార్మర్ అట్లా ఓవో వర్డ్స్. ఫుడ్ ఓవో పెడతారు, ఫుడ్. స్పూను, రూము అట్లా. నెక్స్ట్ ప్రైస్, రైస్ ఇవి చెప్పేసినాం. SES పిల్లలకి ఇస్తాం సార్. పొటాటో ఇక్కడ పెట్టి పొటాటోస్ అని పిల్లలు చేస్తుంటారు ఈ యాక్టివిటీ. నెక్స్ట్ EE వర్డ్స్ మీట్, MEET మీట్. వీక్, WEE సార్. M కాదు, W. K సార్, K సార్. EAK ఈకు, EEK ఈకు రెండు చెప్తారు సార్. EE సార్. ఐ థింక్ ఈలు ఇక్కడే ఉంటాయి సార్. సార్ వీక్ సార్. మళ్ళీ వీక్ అట్లా తయారు చేస్తారు సార్. నెక్స్ట్ ప్రపోజిషన్స్ సార్. ఈ వర్డ్స్, C వర్డ్స్ ఇస్తాం సార్. ఈ వర్డ్స్, C వర్డ్స్ బ్రదరు, మదరు, సిస్టరు, బ్రదరు, బాయ్, గర్ల్, సిస్టర్, మదర్ ఇవన్నీ ఇస్తాం సార్. వాళ్ళు ఈ వర్డ్స్ ఏంటి, C వర్డ్స్ ఏంటి మ్యాచ్ చేస్తారనమాట ఈ వర్డ్స్. నెక్స్ట్ అట్లానే యాక్షన్ వర్డ్స్, రైమింగ్ వర్డ్స్. మేడం ఇక్కడ నేమింగ్ వర్డ్ ఉంది, యాక్షన్ వర్డ్ ఇక్కడ. ఈ యాక్షన్ వర్డ్స్ ఇస్తాం సార్. అట్లానే నేమింగ్ వర్డ్స్, ఫ్లేవర్స్, రైమ్స్, కలర్స్ అన్నీ కల్పిస్తాం. ఇవి అవి కల్పిస్తే వాళ్ళు రైమింగ్ వర్డ్స్, యాక్షన్ వర్డ్స్ సపరేట్ చేస్తుంటారు. నెక్స్ట్ అట్లానే పిక్చర్స్ సార్. యాక్షన్ పిక్చర్స్ ఎక్కడ ఉన్నాయి సార్? ఈ యాక్షన్ పిక్చర్స్ ఇస్తాం సార్. వాళ్ళు యాక్షన్స్ ఇదే వాట్ హీ ఈజ్ డూయింగ్, హీ ఈజ్ డ్రింకింగ్ అనే సెంటెన్స్ మేక్ చేస్తుంటారు. నెక్స్ట్ ఇక్కడ డాగ్ ఇవ్వండి మేడం. డాగ్ పిక్చర్. దిస్ ఈజ్ ఏ డాగ్ అని చెప్తారు సార్. ఈ దిస్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం, దట్ ఈజ్ ఏ డాగ్. అట్లానే దీస్, దోజు కూడా. నెక్స్ట్ దీస్, దోజు. డాగ్స్ మేడం, డాగ్స్ పిక్చర్. ఓకే సార్. డాగ్స్ పిక్చర్స్ పెట్టేసి దీస్ ఆర్ డాగ్స్. డాగ్ సింగిల్ డాగ్, ప్లూరల్ ఉంటుంది సార్. దోస్ ఆర్ డాగ్స్ సార్. డాగ్స్ పిక్చర్ మీకు మిస్ అయ్యింది సార్. దీస్ ఆర్ డాగ్స్, దోస్ ఆర్ డాగ్స్. నెక్స్ట్ సెంటెన్స్ మేక్ చేస్తాం సార్. ఐ యామ్ రీడింగ్, షీ ఈజ్ రీడింగ్, దే ఆర్ రీడింగ్. అట్లా చాలా యాక్షన్ వర్డ్స్ అన్నిటితో చేస్తారు సార్. హ్యావ్ తో వర్డ్స్ మేక్ చేస్తారు. ఐ హ్యావ్ ఏ కార్, షీ హ్యాస్ ఏ కార్. హ్యావ్ తో కెన్, కాంట్. ఐ కెన్ రీడ్,
ఐ కెన్ రీడ్, సీ కెన్ రీడ్, దే కెన్ రీడ్, దే కాంట్ రీడ్, ఈ కాంట్ రీడ్, కెన్ను కాంట్తో. నెక్స్ట్ సార్ ఇవి కలర్స్ ఇస్తాం. కలర్స్, కలర్ పిక్చర్స్, కలర్స్, వెజిటేబుల్ పిక్చర్స్, వెజిటేబుల్ నేమింగ్ వర్డ్స్, నేమ్స్తో చేస్తారు. నెక్స్ట్ ప్రపోజిషన్స్ సార్, ప్రపోజిషన్స్ సార్, వేర్ ఆర్ ప్రపోజిషన్స్? ఇదిగోండి ప్రపోజిషన్స్ అన్నీ ఇక్కడ, అన్ని ప్రపోజిషన్స్ అన్నీ ఇందులో వేస్తాం, ఇన్సర్ట్ చేస్తాము. వాళ్ళకి బిహైండ్, ఇన్ను, ఆను ఇవన్నీ ఇస్తాం సార్. వాళ్ళు మ్యాచ్ చేస్తుంటారు. నెక్స్ట్ సండే మండేలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు సండే మండే అనేది అరేంజ్ చేస్తుంటారు లైన్లో. అట్లానే జనవరి ఫిబ్రవరి కూడా అరేంజ్ చేస్తారు. బిఫోర్ మంత్ చెప్తారు, ఆఫ్టర్ మంత్ చెప్తారు. నెక్స్ట్ డిస్క్రిప్షన్ కూడా రాస్తారు సార్ దీని ద్వారా. డాగ్ హ్యాస్ 4 legs. 4 ఎక్కడ మేడం? 4. డాగ్ హ్యాస్ 4 legs. V1 V2 చేస్తారు సార్. V1 ఇస్తాం, V2 వాళ్ళు అరేంజ్ చేస్తుంటారు. నెక్స్ట్ ఏ అండ్ సన్ను మేడం, సన్ను, మూను, స్కై, ఎర్త్. ఇదిగోండి ఎర్త్, సన్ను, మూను ఇవి సార్. అవి సీజన్స్ కూడా చెప్తారు. నెక్స్ట్ సన్ను, మూను, నేమింగ్ వర్డ్స్ అన్నీ ఇస్తే యాన్ ఏంటి, దా ఏంటి, ఏ ఏంటి అనేది సపరేట్ చేస్తుంటారు. నెక్స్ట్ మేడం ఫీలింగ్స్ సార్. ఫీలింగ్స్ సెంటెన్స్ విత్ హ్యావ్, హ్యాజ్తో, సెంటెన్స్ విత్ కెన్ను, కాంట్తో, సీ కాంట్ రీడ్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ డాగ్, దట్ ఈజ్ ఏ డాగ్, దట్ ఈజ్ నాట్ ఏ డాగ్, నాట్ కూడా వస్తుంది. ఎండ్ వర్డ్స్, ఎండ్ పెడతాం. బాల్ అండ్ బ్యాట్, క్యాట్ అండ్ ర్యాట్. నెక్స్ట్ యాడ్జెక్టివ్స్ సార్. యాడ్జెక్టివ్స్ సన్ పిక్చర్ ఇస్తే సన్ ఈజ్ రౌండ్, బ్రైట్ అని వాళ్ళు చెప్తుంటారు. సన్ ఈజ్ రౌండ్, బ్రైట్ కూడా ఉంటుంది సార్. సన్ ఈజ్ బ్రైట్, సన్ ఈజ్ ఎల్లో ఇన్ కలర్, ఎల్లో కలర్ పెట్టేసి సన్ ఈజ్ ఎల్లో ఇన్ కలర్. డిస్క్రిప్షన్ రాస్తారు. క్యాట్ హ్యాస్ 4 legs, క్యాట్ హ్యాస్ 2 ears, డాగ్ హ్యాస్ 4 legs, డాగ్ ఈట్స్ ఫిష్, క్యాట్ ఈట్స్ మిల్క్ అని డిస్క్రిప్షన్ కూడా వీళ్ళు దీంతో చేస్తారు. 1 to 5th క్లాస్ ఆల్ కాన్సెప్ట్స్ వస్తాయి సార్ ఇంగ్లీష్.